వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం కృష్ణపక్షం భాద్రపద మాసం ఏకాదశి. ఈరోజు బుధవారం. పునర్వసు నక్షత్రం తర్వాత పుష్యమి నక్షత్రం నడుస్తుందండి. ఈరోజు రాశి ఫలాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక ఒడిదొడుకులు ఉంటాయి. అప్పు ఇస్తే తిరిగి రాదు. ప్రయాణాలు విసుగుతో కూడుకుంటాయి. ఎదుటివారు ఇచ్చిన మాట తప్పుతారు. విద్యార్థులకు ఏకాగ్రత తగ్గుతుంది. మానసిక శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్ర పారాయణ. తదుపరి వృషభ రాశి వారికి శుభవార్త శ్రవణం చేస్తారు. ఆర్థిక విషయాలు బాగున్నాయి. చర్చలు ఫలిస్తాయి. రిజిస్ట్రేషన్ లాంటివి సానుకూలంగా ఉన్నాయి. అలాగే తల్లిదండ్రులు పెద్దవారితో సంప్రదింపులు చేస్తారు. ఆశీర్వాదాలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు పసుపు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ. తదుపరి మిథున రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే అలసట కూడా అధికంగా ఉంటుంది. శారీరకంగా మానసికంగా చికాకులు ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు పసుపు. పాటించాల్సిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్ర పారాయణ. తదుపరి కర్కాటక రాశి వారికి సేవింగ్స్ పైన దృష్టి సారిస్తారు. వాహన యోగం ఉంది. స్టూడెంట్స్కి అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మొక్కులు నెరవేర్చుకుంటారు. సహాయ సహకారాలు ఉన్నాయి. సాఫీగా సాగుతుంది ఈ రోజంతా. ఈరోజు మీరు ధరించుకున్న రంగు వంకాయ. పాటించవలసిన పరిహారం సూర్య భగవానుని పూజించడం. తదుపరి సింహ రాశి ఊహించని ప్రయాణాలు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు తక్కువ ఉంటాయి. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. ఇంట్లో కంటే బయట ఎక్కువ గడిపే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఎరుపు. పాటించవలసిన పరిహారం శ్రీ శివాయ నమః అనే నామాన్ని జపించడం. తదుపరి కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వయసుల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు సానుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఎదుటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి. పేరెంట్స్ యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ప్రేమలు ఫలిస్తాయి. పరిచయాలు స్నేహాలు ఉపయోగకరంగా ఉంటాయి. కోపం అధికంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నలుపు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తులసి దళాలతో పూజించడం. తదుపరి తులారాశి వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులపై దృష్టి సారిస్తారు. ప్రయాణాలు ఉంటాయి. సంతానం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈరోజు శుభకార్య ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ముద్రాకుపచ్చ. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారి స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి వృశ్చిక రాశి వారికి సానుకూలంగా ఉంది. ఆర్థికంగా ఆరోగ్యంగా మెరుగ్గా ఉంది. బంధుమిత్రులతో కనెక్షన్ చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామి తోడ్పాటు ఉంటుంది. వాహనాల మరమ్మతులు చేయిస్తారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గులాబీ. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. తదుపరి ధనుసు రాశి వారు రోజువారి పనులకు పరిమితం అవ్వడం మంచిది. దృష్టి దోషం అధికంగా ఉంటుంది. శత్రు దోషం కూడా ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు కాఫీ కలర్. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి మకర రాశి వారికి ఈరోజు ఇంత అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ప్రయాణాలు చేస్తారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి కుంభరాశి వారికి ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. వ్యాపార విషయాల్లో చర్చలు ఫలిస్తాయి. వ్యవసాయ రంగాల వరకు కూడా అనుకూలంగా ఉంది. సెల్ఫ్ వృత్తి చేసే వారికి కూడా సానుకూలంగా ఉంది. ఈ రోజంతా షార్ప్గా ఉత్సాహంగా ఉంటారు. బిజీగా ఉంటారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నీలం. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టక పారాయణ. తదుపరి మీనరాశి వారికి చికాకు అధికంగా ఉంటుంది. జాగ్రత్త తీసుకోవడం వహించండి. ప్రతి విషయాలను చూద్దాం, చేద్దాం, కానిద్దాం విధంగా ఉంటుంది మంచిది. ఆర్థిక విషయాల జాగ్రత్త. ఈరోజు మీరు ధరించుకున్న రంగు తెలుపు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. ఇక చనిపోయిన వారు యమలోకాన్ని చేరుకోవడానికి 1 సంవత్సరం కాలం పడుతుంది అండి. ఈ సంవత్సర కాలంలో కూడా పండుగలు, వ్రతాలు, నోములు లాంటివి ఏమీ చేసుకోకూడదు అని చెప్పేసి పెద్దలు చెప్పారు. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రయాణం ఎలా ఉంటుంది అని చెప్పేసి చూద్దామండి. ఈ జీవి 11వ రోజు నుంచి ప్రయాణం అనేది మొదలు పెడతాడండి. ఈ 10 రోజులు కొడుకు చేసిన పిండ ప్రదానాలతోనే అవయవాలను ఏర్పరచుకొని 11వ రోజు నుంచి యమపురికి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడండి. మొదటి నెలలో సౌరపురాన్ని చేరుకుంటాడు. అక్కడ యమదూతలు కత్తులతో పొడుస్తూ ఉంటారండి. ఆ తర్వాత నగేంద్ర నగర్కి చేరుకుంటాడు. అక్కడ సూర్యుడు భగభగ మండుతూ ఉంటే కింద యమదూతల కత్తులతో చర్మాన్ని చీల్చుతూ ఉంటారు. తర్వాత 4వ నెలలో సైరగమనం. 5వ నెలలో క్రౌంచపురానికి చేరుకుంటాడు. ఈ 5వ నెలలో అసలు అక్కడ వాటర్ అనేవి ఉండదు. జీవి దప్పికతో బాధపడుతూ ఉంటుంది. 6వ నెలలో క్రూరపురికి వెళ్తాడు. అక్కడ క్రూరత్వం ఎక్కువగా ఉంటుంది. 7వ నెలలో విచిత్ర నగరం వెళ్ళి విచిత్రరాజు దర్శనం చేసుకుంటాడు. ఇక్కడే వైతరణి నది ఉంటుంది. పడవ పైన తీసుకొని కొంతమంది వస్తారు. వారు గోదానం
చేయలేదు అంటే వైతరణి నదిలో ముంచేస్తారు. ఇలా దానాలు చేశావా, ధర్మాలు చేశావా అని అడుగుతారు. ఆ వైతరణి నది చీము నెత్తురుతో ఉంటుంది. అక్కడ గుడ్ల గుమ్మలు ముక్కులతో పొడుస్తూ ఉంటారు ఆ జీవి శరీరాన్ని. ఆ తర్వాత దుఃఖపురంకి వెళ్తాడు. అక్కడ మొత్తం దుఃఖమే ఉంటుంది. తర్వాత జ్ఞానక్రందనపురానికి వెళ్తాడు. ఆ తర్వాత 10వ నెలలో సుప్త భవనానికి వెళ్తాడు. అక్కడ పూర్తిగా చిమ్మ చీకటి ఉంటుంది. ఇక 11వ నెలలో రౌద్రపురం ఉంటుంది. ఇక్కడ యమదూతలు చిన్న చిన్న కత్తులతో చర్మాన్ని చీల్చి చెండాడుతూ ఉంటారు. ఇక తర్వాత పయోవర్షణానికి వెళ్తారు. అక్కడ చిన్న చిన్న గొడ్డలతో నరుకుతూ ఉంటారు. ఇక అక్కడి నుంచి సీతాఢ్యం వెళ్తారు. అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. నాలుకను చిన్న చిన్న కత్తులతో కొద్ది కొద్దిగా నరుకుతూ ఉంటారు. ఇక అక్కడి నుంచి 12వ నెలలో బహుభీతిపురానికి వెళ్తాడు. అక్కడికి సంవత్సర కాలం అయిపోతుంది. ఆ తర్వాత యమధర్మరాజు అతడు చేసిన పనులను బట్టి సాత్విక రూపాన్ని ధరిస్తాడా, ఉగ్ర రూపంలో ఇలా కనిపిస్తాడనమాట. దాన ధర్మాలు మంచి కార్యాలు చేస్తే వారికి సాత్విక రూపంలో కనిపిస్తాడు. అలాగే చెడ్డ పనులు చేస్తే ఉగ్ర రూపంలో దర్శనమిచ్చి వారికి కావాల్సిన కర్మలకు తగ్గట్టుగా శిక్షలు అనేవి ఉంటాయి అండి. అందుకే జీవించి ఉండగానే పరోపకారం చేయాలి, ఇతరులకు సాయం చేయాలి అండి. ఈ సంవత్సర కాలంలో ఫెస్టివల్స్ అనేవి చేసుకోరు, భగవన్ నామాన్ని జపించాలి. ఈ సంవత్సర కాలంలో నెల నెల పుత్రుడు చేసే శ్రాద్ధ కర్మలను బట్టి, ఒకవేళ ఆ జీవి దాన ధర్మాలు చేయకపోయినా ఈ చేసే శ్రాద్ధ కర్మలను బట్టి అతడు కాస్త సునాయాసంగా ఈ ప్రయాణం సాగించడానికి వీలు